హరే కృష్ణ. ఈ కలియుగంలో మనిషికి ఇచ్చే వాల్యూ కంటే కూడా డబ్బుకి ఇచ్చే వాల్యూవే ఎక్కువ. కృష్ణుడు భగవద్గీతలోని 5వ అధ్యాయం 10వ శ్లోకంలో చెప్తాడు. ఆ చెరువులో ఉన్న నీటిని ఉపయోగించుకొని ఆ లోటస్ మొక్క అనేది చాలా పెద్దగా అవుతుంది. మనందరూ కూడా అద్భుతమైన ఫ్లవర్స్ అయితే అందిస్తుంది. కానీ ఎప్పుడైనా లోటస్ ఆకు మీద ఒక నీటి బొట్టు వేసి చూడండి, అది అటాచ్ అవుతుందేమో? అటాచ్ అవ్వదు, అది డిటాచ్మెంట్ లాగే ఉంటుంది. అదే ఫార్ములాని మనం మనీ కూడా ఉపయోగించాలి. అదే వాటర్ ప్లేస్ లో మనీ ఉంది అనుకోండి, ఎలాగైతే లోటస్ ప్లాంట్ వాటర్ ను ఉపయోగించుకొని పెద్దదైందో మనం కూడా మనీని ఉపయోగించుకోవచ్చు. మన ఫ్యామిలీకి ఉపయోగించుకోవచ్చు, మన కోసం ఉపయోగించుకోవచ్చు, అలాగే భగవంతుని కోసం ఉపయోగించవచ్చు. సహాయం కావాలి అనుకున్న వాళ్ళ కోసం కూడా యూస్ చేయవచ్చు. అయితే లోటస్ లీఫ్ మీద వాటర్ వేస్తే అది అటాచ్ అయి ఉంటుందా? లేదు కదా, ఎప్పుడు డిటాచ్డ్ గానే ఉంటుంది. సేమ్ మనం కూడా డబ్బుతో ఎప్పుడూ అటాచ్ అవ్వకూడదు, డిటాచ్డ్ గా ఉండాలి. అప్పుడే మనకి మనిషికి డబ్బుకి డిఫరెన్స్ చూడగలుగుతాం. డబ్బుకి వాల్యూ కాకుండా మనిషికి వాల్యూ ఇవ్వగలుగుతాం. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. హరే కృష్ణ.